ఇప్పుడు దొండకాయలు తెంపుకున్నాము. ఇగో ఈ తీగ ఇక్కడ ప్లేస్ లేక ఇక్కడ తీగ మళ్ళీ వరకల్లా కాయలు కొన్ని పడ్డాయి. ఇక్కడ నువ్వు దాకా చూపిస్తా. నువ్వు వచ్చే పట్టు, నేను ఆడగా చూపిస్తా. పట్టు ఇప్పుడు ఇవన్నీ అవే ఇటు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అంటే బాగా పోసే వరకల్లా లవలా అయ్యి గిట్టుబట్టిగా తెంపక సాన్ రోజులే పండ్లు అయినాయా ఏమో ఇన్ని కాయలు పోయాయి. పెద్ద దొండ చెట్టు మీద ఖరాబ్ అయిపోయాయి. తెంపి ఆడ పెట్టి వచ్చిన. ఇప్పుడు ఈ కవర్లో పోసుకుందాం. ఇంకొన్ని ఇంజిన్ అవి తెంపాలి. తీగ మళ్ళీ వేసినాం కాబట్టి ఇంట్లో కాకులు సట్టుకున్నాయి. అన్నీ కాయలేను. నిన్న మొన్న జర ఊరికి పోయినాం. బాబా దీనికి ఈసారి అయితే మంచిగా గెలగలిచ్చి పాదు పెద్దగా చేసి నీళ్ళు పెంట ఏపాకు ఇంత సల్ల పోస్తే చెట్టు బలిచి ఇంత ఇట్లా కాయలు పడ్డాయి. ఏదైనా పొదన ఉండాలి, చేసేది ఎగిరం ఉండాలి, పొదన ఉండాలి. అట్లయితే ఏ చెట్టుకైనా అట్లయితే మనం కాపుకు వస్తుంది. విత్తనం కూడా మంచిది ఉండాలి. మంచి విత్తనం ఈ దొండ చెట్టు అయితే. ఇప్పుడు ఈ కవర్లో పోదాని ఇంకా ఉన్నాయి తెంపాలి. అంతకుంటే ఇటుకలు ఎక్కి సోని అయిపోయినాయి. ఇంకా కాదు ఎంత భారీగా ఉన్నాయి. ఇది అప్పుడు వెనకడికి ఊర్లలో ఉండే కాకర చెట్లు, ఇవి అప్డేట్ది కాదు. ఇప్పుడు చెప్పుకుందాము. ఉండని అసలు ఇక్కడ పెట్టింది. ఇంకా కరివేపాకు కింద చెట్టు కింద దొండ చెట్టు పెట్టిన. మా ఈడీలలో వస్తూనే ఉంది. ఇక కింద తెంపుకొని వచ్చిన, కవర్లో పోసుకొని వచ్చిన. ఎన్నిసార్లు పోసింది కూడా ఈ చూపించిన. ఇగో ఇన్ని దొండకాయలు, ఇది పెద్దది జల్లిగిన. ఇక మరి కొన్ని జర లేట్ అయింది ఈడియకు, ఇట్లా అయినాయి. కొన్ని ఇటువంటి దొండకాయలు తీసేసి కూడా
మనం దెబ్బ అక్కడ పోయి తీసుకోవచ్చు. 5 కిలోలన్నర వెళ్ళాయి ఇవి.